హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో యమ్మీ యమ్మీ కేక్ చేద్దామండి. ఈ కేక్ ఏంటంటే చాలా చాలా ఇయర్స్ బ్యాక్ చేసే రెసిపీ అనమాట. నా చిన్నప్పుడు లిటరల్లీ మా మమ్మీ మేము 4 మెంబర్స్ అండి. మా అందరి బర్త్‌డేస్‌కి మా మమ్మీ ఇట్లనే కేక్ చేసేవాళ్ళు. చాలా బావుండేది. అప్పుడు మాకు ఎంత పెద్ద సైజ్‌లో కేక్ చేస్తే అంత గ్రేట్‌గా ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట. చాలా బావుంటుందండి. చాలా యమ్మీగా ఉంటుంది. నేను మా మమ్మీని మళ్ళీ ఒకసారి ఆ రెసిపీ తెలుసుకొని నేను చేశాను ఇవాళ. ఆ డేస్‌లో మా చిన్నప్పుడు మాక్సిమం అంటే మమ్మీ అనే కాదు, నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ పేరెంట్స్ అందరూ కూడా హన్ మాక్సిమం 90% ఆఫ్ పేరెంట్స్ ఇట్లాగే కేక్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళు కేక్ కొంచెం కలర్‌ఫుల్‌గా ఉండాలని మా మమ్మీ అప్పుడు సోంప్ కలర్స్‌లో వచ్చేది. అది టూటీ ఫ్రూటీ ఇంకా డ్రై ఫ్రూట్స్‌తో డెకరేట్ చేసేవాళ్ళనమాట. చాలా బావుండేదండి. నిజంగా అది అంటే అంత పర్ఫెక్ట్‌గా నాకు రాలేదు. మమ్మీ చేసినంత పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చింది. బట్ అపియరెన్స్ అంత చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేది అమ్మ వాళ్ళు చేసినప్పుడు. అండ్ అప్పుడు కేక్ చేయడానికి కూడా ఒక ఆహ్, అల్యూమినియంది ఉండేదండి. నేను మమ్మీ వాళ్ళ ఇంట్లోకి ఉంది. నేను నెక్స్ట్ టైమ్ దాంట్లోనే చేసి చూపిస్తా. అది డిఫరెంట్‌గా ఉండేదనమాట. షేప్ కూడా చాలా డిఫరెంట్‌గా ఒక రింగ్ లాగా అట్లా వచ్చేదనమాట కేక్. చాలా బా వచ్చేది. ఎంత టేస్టీగా మమ్మీ వాళ్ళు కేక్ చేస్తుంటే అసలు ఆ స్మెల్ ఎక్కడికో వచ్చేది. చాలా ఇంకా అప్పుడు అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వెన్నతో చేసేవాళ్ళండి. నేనిప్పుడు ఘీ యూజ్ చేశాను. మమ్మీ అయితే వెన్న తీసి వెన్నతో చేసేది. చాలా చాలా బావుండేది. ఓకే. ప్రాసెస్‌లోకెళ్దాము. నేను చిన్న ఆహ్, కప్‌తో తీసుకుంటున్న క్వాంటిటీ 1 కప్ షుగర్ పౌడర్ వేశాను. తర్వాత 1 కప్ ఘీని వేడి చేసి కరిగించి వేశాను. 2 ఎగ్స్ వేశానండి. అండ్ తర్వాత అదే కప్ క్వాంటిటీతో మైదా. ఫస్ట్ మనము షుగర్ పౌడర్, ఎగ్స్, ఘీని బాగా బీట్ చేసుకోవాలి. చక్కగా అవన్నీ మంచిగా మిక్స్ అయిపోవాలండి. దీన్ని మనము మిక్సీలో గూడా వేసుకోవచ్చు. బట్ ఈజీగానే ఉంది గదా! పెద్ద హార్డ్ వర్క్ ఏం కాదని నేను మిక్స్ చేస్తున్నాను. మంచిగా బీట్ చేసేసుకొని దీంట్లో నెక్స్ట్ మైదా వేసుకోవాలి. మైదా కూడా వేసి చాలా బాగా కలపాలండి. నేను అంటే ఇది ట్రై చేస్తున్నాను. సక్సెస్ అవుతే మాత్రం డెఫినైట్‌లీ ఒక పెద్దది చేస్తా నేను. పెద్దగా చేసి మమ్మీ చిన్నప్పుడు ఎట్లా డెకరేట్ చేశారో అట్లానే చేసి మళ్ళీ నేను పోస్ట్ చేస్తా. ఓకే. మైదా గూడా వేసేసి మంచిగా మిక్స్ చేయాలండి. ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. నేను ఫస్ట్ అటెంప్ట్ చేస్తున్నా కాబట్టి క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను. అంటే అది ఎట్లా వస్తుందో అని టెన్షన్‌తో. బట్ మనము మంచిగా చేయగలిగితే కొంచెం పెద్ద గ్లాస్‌తో తీసుకుంటే 3, 4 డేస్ పిల్లలు తింటారు. ఓకే. బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఇలాచీ పౌడర్ వేస్తున్నా. హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, హాఫ్ కన్నా తక్కువ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ సోడా, హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసేసి మళ్ళీ మంచిగా కలిపేయాలి. చక్కగా కలిపేసుకొని ఇది కలుపుతూ నేను పక్కన స్టవ్ పైన ఒక మంచి మందపాటి గిన్నె పెట్టానండి. అది ప్రీహీట్ చేస్తున్నా. అది పెట్టి ఫ్లేమ్ మీడియంలో పెట్టి వదిలేసాను. ఓకే. ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకొని కేక్ బౌల్‌లోకి వేసేసుకోవడమే. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. బాగా గట్టిగా ఉండొద్దు, బాగా లూజ్‌గా ఉండొద్దు. ఇట్లా ఉండాలనమాట. ఓకే. ఇప్పుడిది దీంట్లో ఘీ రాసేద్దాం. యాక్చువల్లీ ఇది అవెన్‌లో పెట్టాల్సిన బౌల్ అండి. నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకున్న. 3 సైజెస్ ఉన్నాయి నా దగ్గర. బట్ నేను అంటే ఓల్డెన్ డేస్ కేక్ కాబట్టి నేను ఇట్లా చేసి చూపిస్తున్నాను. ఓకే. ఘీ అంతా రాసేసుకొని, చక్కగా ఘీని స్ప్రెడ్ చేసుకొని
ఇప్పుడు మనము మంచిగా అన్నీ కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్‌ని దీంట్లో స్లోగా వేసేద్దాం. సైడ్స్‌కి అంటకుండా వేసుకోవాలి. సైడ్స్‌కి అంటిందంటే ఇంక అది మనకి రాదండి. ఆ కేక్ కూడా అంత షేప్ ఔట్ అయిపోతుంది. జాగ్రత్తగా వేసేసుకొని ఈవెన్‌గా చేసుకోవాలి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే దీంట్లో వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ మన దగ్గర ఉండేవే. అన్నీ ఉంటాయి. ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ఇట్లా డిఫరెంట్‌గా బయట నుంచి కేక్స్ తెచ్చివ్వడము పిల్లలకి కాకుండా ఇది చాలా హెల్తీ అండ్ మనం ఇందులో వేసినవి గూడా అన్నీ మంచివే వేసాము. హెల్తీవే వేసాము. మైదా గూడా ఎప్పుడో ఒక్కసారి తింటే ప్రాబ్లమ్ ఏం లేదు. రెగ్యులర్‌గా తింటేనే కొంచెం కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు చేసి పెట్టండి పిల్లలకి. ఓకే. ఆ కేక్ బ్యాటర్ అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకొని ఆల్రెడీ నేను స్టవ్ పైన గిన్నె పెట్టి ఉంచాను గదండీ! దాంట్లో ఒక చిన్న స్టాండ్ వేయండి. డైరెక్ట్‌గా పెట్టకుండా ఆ గిన్నెలో ఒక చిన్న స్టాండ్ వేసి దానిపైన ఇది పెట్టండి. ఇప్పుడు ఈ కేక్ బౌల్‌ని పెట్టేసి లిడ్ పెట్టేద్దాం. చాలా కేర్‌ఫుల్‌గుండాలండి ఫ్లేమ్ విషయంలో. అస్సలు హై ఫ్లేమ్ గానీ, ఇంకా మీడియం గూడా ఒద్దు. నేనైతే చూడండి. కంప్లీట్ ఫ్లేమ్‌ని లో చేసి పెట్టాను. ఇట్లా నియర్లీ 45 మినిట్స్ పడుతుంది మనకి. ఓకే. మనం పెట్టి మన పనులు మనం చేసుకోవచ్చు గదా! లో ఫ్లేమ్‌లో నేను 45 మినిట్స్ పెట్టాను. చూడండి మీకు చూపిస్తున్నాను. అది స్టెప్ వైస్ ఎట్లా కుక్ అవుతుందని. ఓకే. ఫైనల్లీ అయిపోయిందండి. ఒక్కసారి టెస్ట్ చేసుకుందాము. ఫోర్క్ తీసుకొని ఒకసారి అంతా పెట్టి చూస్తే మనకు అర్థమైపోతుంది కుక్ అయిందా లేదా. కుక్ అవ్వకపోతే మనకు దాంతో పాటు పిండి వచ్చేస్తుంది. ఓకే. ఫైన్ మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఫ్లిప్ చేసుకోవాలి ప్లేట్‌లోకి. ఓకే. యమ్మీ, యమ్మీ మమ్మీ స్టైల్ కేక్ రెడీ అయిపోయిందండి. చాలా చాలా అసలెంత చూడండి ఫ్లఫీగా వచ్చింది. చాలా టేస్ట్ గూడా ఎక్సలెంట్. చాలా బావుంది. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. అసలు చూడండి నేను కట్ చేసిన తర్వాత దాన్ని ప్రెస్ చేస్తుంటే ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్. చాలా చాలా బా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్సే అండ్ హ్యాపీగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కేక్ అంటేనే పిల్లలకిష్టం. తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ. బాయ్.